నా ఈ జర్నీ చూసాక మనలో చాలా మందికి రిలేటెడ్గా ఉంటుంది. అందరి కళ్ళకి నేను ఒక సక్సెస్ఫుల్ అమ్మాయిని, కానీ నా కళ్ళకి నేనేంటి అనేది క్వశ్చన్ మార్క్. జాబ్లో ప్రమోషన్ దొరుకుతుంది, కానీ నా లైఫ్లో హ్యాపీనెస్కి ప్రమోషన్ దొరకట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అప్పుడప్పుడు వచ్చే బోనస్లా కూడా రావట్లేదు. మనకొచ్చిన అప్లికేషన్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే హ్యాంగ్ అవుతుంది. మన మెనూ బటన్ ఉంది కదా, అది లెఫ్ట్ కార్నర్లో ఉంది, రైట్ కార్నర్లో పెట్టేసేయండి. అలాగే. రాకేష్, నేను 2 minutesలో కనెక్ట్ అవుతాను. హే హాయ్ దీపా గారు. ఎవరు? నేనండి గణేష్. మొన్న మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాను. గణేష్ గారు చెప్పండి. మీ అమ్మగారి నెంబర్ ఇచ్చారు మీతో మాట్లాడమని చెప్పి. మీరు ఇక్కడే హైదరాబాద్లో ఫ్లాట్లో ఉంటున్నారంట కదా, మీరు ఫ్రీ ఉంటే మీ ఫ్లాట్కి వచ్చి మీతో మాట్లాడదామని. హలో హలో. నేను మళ్ళీ కాల్ చేస్తాను. అది కాదండి, ఒక్క నిమిషం అన్నమాట. హలో. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎవరికి పడితే వాడికి నేను ఫోన్ నెంబర్ ఇవ్వద్దనేసి. చాలా మంచి సంబంధం తల్లి, నెలకు 5 లక్షలంట శాలరీ. అమ్మా, నాకు నీతో వచ్చే ప్రాబ్లమే ఇది. వాడు నాతో డైరెక్ట్ గా ఫ్లాట్ కి వస్తా అన్నాడమ్మా. ఇష్టం లేదన్న అబద్ధం చెప్ప మాకు. నేనెందుకు అబద్ధం చెప్తా? ఎందుకు అంత మంచి అబ్బాయిని పట్టుకొని లేనిపోని నిందలేస్తావు? సరే, నువ్వు ఇంకోసారి నా నంబర్ ఎవరికైనా ఇచ్చావనుకో అస్సలు బాగోదు. నాన్న, బేటా వాట్స్ రాంగ్ విత్ యూ? అది కాదు నాన్న, నాకు అసలు ఈ సంబంధమే ఇష్టం లేదు. అదేంటమ్మా, ఈ టైంకి నువ్వు పెళ్లి చేసుకోవాలి, కొంచెం అర్థం చేసుకోమ్మా. నాన్న, నేను అర్థం చేసుకోగలను. ఐ నీడ్ సమ్ టైం. నీకు కావలసినంత టైం తీసుకో, బట్ యూ హావ్ టు సే yes. ఓకే నాన్న. సార్ చెప్పమ్మా, కమ్ టు పాయింట్. ఒక టాస్క్ కి ఇన్ని అవర్స్ అని ఇచ్చాను, ఇన్ని డేస్ అని ఇచ్చాను. లేదు సార్, నేను తొందరగానే ఫినిష్ చేసేస్తా. మీకు నేను హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఆ టాస్క్ ఇన్ని అవర్స్ లో అవుతుంది అవ్వదు అని వ్యాలిడేట్ కదా. వినండి, నేను 1 week లో ఎలాగైనా సబ్మిట్ చేసేస్తాను. యు ఆర్ ట్రైయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ది టాస్క్. ఒక ఫ్రెషర్ క్యాండిడేట్ చేయగలుగుతున్నాడు. ఐ ఆల్వేస్ ట్రీట్ పీపుల్ లైక్ యు. సార్, నేను డెఫినెట్ గా చేస్తానని చెప్తున్నాను సార్. బెటర్ టు క్విట్ ద జాబ్ అండ్ నువ్వు వెళ్ళి మళ్ళీ బేసిక్ నుండి చదువుకోవాలమ్మా. అసలు ఏంటి సార్ మీరు? నీకెందుకు అయినా మీరు ఎవరినైనా హెల్ప్ ఇచ్చారా నాకు? ఎవరి హెల్ప్ లేకుండా చేస్తున్నాను కదా. ఇన్ టైంలో అన్ని నేను కంప్లీట్ చేసి ఇచ్చేసాను కదా. అయినా ఆ టాస్క్ ఈ టాస్క్ అనేసి ఎన్ని ప్రాజెక్టులు చేయలేదు. అయినా మీరు ఇచ్చిన టైంలో నేను కంప్లీట్ చేయలేదా? ఎనఫ్ సార్, ఎనఫ్. ఐఎమ్ డన్. నేను చేయను ఇంకా. ఇక్కడ మాట్లాడ. నా చుట్టూ ఇంతమంది ఉన్నా నాకు ఒంటరిగానే అనిపిస్తుంది. ఊపిరి పీల్చుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. ఎక్కడికి పోవాలి బేటా? ఇక్కడ ఊపిరి ఆడట్లేదు అంకుల్. ఎక్కడైనా ఊపిరి పీల్చుకునే ప్లేస్ ఏదైనా ఉంటే తీసుకెళ్లరా? అదేంటి అలా చెప్పింది? ఏదో బాధలో ఉన్నట్టుంది. సరే కూర్చో బేటా. ఆ రోజు మొదటిసారి సూర్యుని కాంతి స్పర్శ ఫీల్ అయ్యాను. ఎంతో వెచ్చగా ఉంది. పసిపిల్లోడు అమ్మ ఒడిలో ఉన్నట్టుగా. ప్రతిరోజు ఉదయాన్నే అలారం చప్పుడుతో విసిగిపోయిన నేను
ఈరోజు నన్ను పక్షులు ప్రేమగా పలకరించి నిద్రలేపాయి. ఈరోజు నా లైఫ్కి రీసెట్ బటన్ నొక్కినట్టు అనిపిస్తుంది. బేటా, ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళాలి. ఇలా 10 కిలోమీటర్లు వెళ్తే మంచి అందమైన బీచ్ ఒకటి వస్తుంది. అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చో అమ్మా, నీ మనసు నిమ్మలంగా ఉంటుంది. బాయ్ అమ్మా. బాయ్ అంకుల్. నా జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? చెప్పమ్మా. మీరు మట్టి బొమ్మలు తయారు చేస్తున్నారు, రంగులు వేస్తూ. వీటితో మీకు ఎక్కువ డబ్బులు కూడా రావు కదా? మీ దగ్గర ఏం లేకున్నా కూడా ఇంత సంతోషంగా స్మైల్ ఇస్తూ ఎలా ఉన్నారు? ఏంటది? మట్టి ముద్ద. అదే నీకు నాకున్న తేడా. నువ్వు అందులో మట్టి ముద్దనే చూస్తున్నావు, కానీ నేను ఆ మట్టి ముద్దలో అందమైన రూపాన్ని చూస్తున్నా. నీకు ఆ పని ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఒక మట్టి ముద్దలా చూస్తున్నావు. ఆనందం అనేది పెద్ద పెద్ద భవనాల్లో ఉండదు. ఈ చిన్ని గుండెల్లో ఏ బరువు లేనప్పుడే ఉంటుంది. అచ్చం ఈ బ్రష్లానే. ఈ బ్రష్ చూసారా ఎంత తేలికగా ఉంటుంది, కానీ అద్భుతమైన రూపాన్ని అందంగా కనిపించేలా చేస్తుంది. అయినా నీకెవరు చెప్పారు నేనేం సంపాదించలేదని? రా చూపిస్తా. ఇదే నా సంపాదన. మీ సంతోషంతో కూడిన మీ సంపాదన చాలా బాగుంది. ఓకే, నేను వెళ్తాను. అలాగే అండి. ఆనందం అనేది మనలోనే దాక్కుని ఉంటుంది. దాన్ని బయటికి తీ. ఏ పని చేసినా నీకు నచ్చిన పని మాత్రమే చెయ్యి. ఎందుకంటే ఆనందాన్ని డబ్బుతో కొనలేము. ఏళ్ల తరబడి నన్ను నేను అడుగుతున్నా నిజమైన సంతోషం అంటే ఏంటి అని. ఈరోజు జీవితం సైలెంట్గా సమాధానం ఇచ్చింది. సూర్యుని కాంతితో, మట్టి సువాసనతో, ఇంకా ఈ మట్టి ముద్దతో. గాంధారి తన భర్త కోసం కళ్ళకు గంతలు కట్టుకుంది, కానీ నేను సమాజం కోసం, జాబ్ కోసం, హైక్ కోసం కళ్ళకు గంతలు కట్టుకున్నా. ఈ సూర్యుని కాంతి, ఈ గాలి, ఈ పక్షులు అన్ని రోజు నాతోనే ఉన్నా చూడలేకపోయినా. హలో హలో, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? దీపా జర్నీ ఇప్పుడే మొదలైంది. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా ఇప్పుడు ఈ ఎండింగ్ టైటిల్స్ అని ఏతలే కానీ మాలో నేనే పరిచయం చేసేస్తా. తిను యాక్ట్రెస్ దీపా. ఇగో ఈ పందిపిల్లలోడు వచ్చేసి కెమెరామ్యాన్ సీను. వాని పక్కన బక్కోడు వచ్చేసి వాని అసిస్టెంట్, నీ పేరేంది, గణేష్. ఈడొచ్చేసి నా అసోసియేట్ డైరెక్టర్ హరి. ఈయన వచ్చేసి సపోర్టివ్ యాక్టర్ వెంకన్న. ఎడిటర్ దారులు ఉన్నాడు, ఆయన పేరు నిఖిల్. ఇంకొక యాక్టర్ వచ్చేసి బన్నీ. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒరే, అప్పటి నుంచి కుబేరా సినిమాలో ధనుష్ అడుక్కుంటున్నా, మీరు రిక్వెస్ట్ చేయరేంట్రా? వీళ్ళు ఇంతే అండి, మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.